హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరకు రాయేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా, ఇక ఇది కథనం వచ్చింది, ఏందో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఎత్తున్నట్టు గ్యాస్ సిలిండర్ పట్టుకొని ఆ బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలు అయితే ఎత్తుర్రు. ఎప్పుడు తెరిచే ఉంటుంది అని భరోసా కార్యనిర్వహణక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో రహమత్ నగర్ డివిజన్లో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో భరోసా అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక సీటు కోసం సీఎం 14 మంది మంత్రులు గల్లీ తిరుగుతున్నారు. ఈ 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని చేయలేదు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే పురుషుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుంది. కేటీఆర్ అయితే ఇట్లా ధ్వజం ఎత్తి అయితే మాట్లాడిండు. మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చివేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ 500కి సిలిండర్ అయితే వస్తుందా వస్తలేదా అది నాకైతే తెలియదు. కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల వస్తలేదు, కొంతమందికి వస్తుందని అంటారు. కానీ కేటీఆర్ ఏమంటుండంటే 14 మంది మంత్రులను తీసుకొచ్చి ఒక్క ఉప ఎన్నిక కోసం అయితే జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు అని అంటారు. కేటీఆర్ గారు ఇదే మీరు దృష్టిలో పెట్టుకోర్రి. హుజరాబాద్ ఎన్నికలల్లా ఎంతమంది పోయి ప్రచారం చేసిర్రు? కేవలం ఈటెల రాజేందర్ మీద గెలవడం కోసము ఎంతగానో ప్రచారం చేసిర్రు. ఉన్న పథకాలను మొత్తం తీసుకుపోయి దళిత బంధు, ఈ బంధు, ఆ బంధు అని చెప్పి కేవలం హుజరాబాద్గా కట్టబెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా? ఒక్క సీటు కోసం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరూ గల్లీ నుంచి ఢిల్లీ లీడర్లను తీసుకొని హుజరాబాద్లో ఉంచింది మీ ఘనత కాదా? అధికారం ఉన్నది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మంత్రులు రావాల్సిందే, ప్రచారం చేయాల్సిందే. మరి మీరు చేసింది తప్పు కాదా? ఒక్క ఉప ఎన్నికని మాట్లాడుతారు కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మొత్తమే ముందట తీసుకోబోతలేదా? మరి ఈ ఇందిరా మిల్ ఎటువైంది? ఒక ఉచిత బస్సు అని మాట్లాడుతుర్రు. ఇందిరా మిల్ ఎటువైంది? ఉచిత బస్సు ఇవ్వగానే మగవాళ్ళ మీద ఛార్జీలు పెంచిరని మాట్లాడుతుర్రు. ఇందిరా మిల్ ఎటువైంది? రేషన్ కార్డులు ఎటువైనాయి? ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచింది ఎటువైంది? ఈ కరెంటు బిల్లు ఎటువైంది? ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులారా చూడుర్రి, కేటీఆర్ మీ మీదనే చెప్తుండు. మీరు ఇచ్చిన ఏ పథకం కూడా అమలైతే లేదట, కేవలం ఉచిత ఫ్రీ బస్సే అమలైందట. మరి చూడుర్రి, మరి ఏందో మరి ఈ రాజకీయ నాయకులనైతే ఈ గందరగోళం అయితే రేపుతున్నారు. అటు ప్రజలను అయితే పిచ్చోళ్ళను అయితే ఎత్తున్నారు మొత్తం మీద. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అని చెప్పి ఇళ్ళల్లో ఉన్న ప్రజలను తీసుకొచ్చి రోడ్డు మీద ఎత్తారు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిగానే ఈ లీడర్లు అందరూ వీక్తారు. ప్రజలైతే రోడ్ల మీద వాణి పొద్దుగా లేచి కొట్టుకొని రెడీ చేస్తారు. ఇక అందరు మంచిగా ఉంటారు, తర్వాత ప్రజలనే పిచ్చోళ్ళని చేస్తారు. ఇట్లా చేస్తున్నారు ఈ దిగజారిన రాజకీయాలు. మొత్తం తెలంగాణలో మొత్తం దీన రాజకీయాలు చేస్తున్నారు మొత్తం ఇంత అధ్వానంగా. బీఆర్ఎస్ పార్టీ మహిళలు అయితే 500కే సిలిండర్ ఎక్కడ అంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నట్టుగా కేటీఆర్ రోడ్ షోలో బొమ్మను ప్రదర్శిస్తున్న మహిళలు. అయితే ఈ 500 సిలిండరు సరే ఎంతమందికి వస్తుందని అయితే తర్వాత ముచ్చట. కానీ కొంతమందికి కొన్ని ప్లేస్లలో వస్తుందట. మరి ప్రభుత్వం ఏందో కానీ ఈ 500 సిలిండర్ ఇస్తా అన్నారు కదా, దీనిపైన ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ అధికారులతో అయితే సమీక్ష నిర్వహించి ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తానటువంటి హామీని అయితే ఈ 500 సిలిండర్ని అయితే తొందరగా అమలు చేయండి. ఎందుకంటే ప్రజలు అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. కొంతమంది 500 సిలిండర్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అయితే చాలామంది అయితే అనుకున్నారు. మరి చూడుర్రి, దీనిపైన ఎంత తొందరగా మీరు ఇస్తే అంత మంచి మీకే జరుగుతుంది.